This conference will now be recorded. ఓకే అమ్మా. నెక్స్ట్ థింగ్ లైక్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్ ఎక్కడ దాకా అంటే మ్యాథ్ క్లాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ర్యాండమ్ క్లాస్ చెప్పాను. ఓకే, గెటర్ అండ్ సెటర్ మెథడ్స్ కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ వన్ గ్రిగోరియన్ క్యాలెండర్ అని అంటాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ నేమ్ గ్రిగోరియన్ క్యాలెండర్ అని అంటాం. ఓకే, నా వాట్ ఈస్ మీన్ బై గ్రిగోరియన్ క్యాలెండర్? సో గ్రిగోరియన్ క్యాలెండర్ అనే దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దానికి ఇక్కడ చూడండి. క్యాలెండర్ స్పెల్లింగ్ అంతేనమ్మా? మాకేం తెలుస్తారంటారా? అంతే సార్. క్యాలెండర్ స్పెల్లింగ్ అంతేనా? అంతే సార్. So the class name, very good. So the class name Gregorian calendar. Okay, so Gregorian calendar అనేది ఒక ప్రిడిఫైన్డ్ క్లాస్ అంటమ్మా. బట్ ఈ ప్రిడిఫైన్డ్ గ్రిగోరియన్ అనే క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్ అనే క్లాస్ లో సి క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. సి క్యాపిటల్ లెటర్స్, ఇదంతా ఒకే క్లాస్ పేరమ్మా. గ్రిగోరియన్ క్యాలెండర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిడిఫైన్డ్ క్లాస్. అండ్ ఈ ప్రిడిఫైన్డ్ క్లాస్ ఆల్రెడీ ఉన్నటువంటి బేస్ క్లాస్ నుంచి డిరైవ్ చేయబడిందంట. అండ్ దీనికి పేరెంట్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరికి? ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ అనే క్లాస్ కి పేరెంట్ క్లాస్ ఎవరు అంటే క్యాలెండర్ అని అంటారంట. ఓకే, సో ఇక్కడ చూడండి, తప్పు సార్, అది డిఆర్ వస్తుంది. సారీ, డిఈఆర్. ఈఆర్ రెండు ఈలు వస్తాయి. ఎక్కడ? ఇక్కడ కాదు, సిఎల్. అదే సార్, లాస్ట్ డిఈఆర్ వస్తుంది, ఈ వస్తుంది అక్కడ. ఈ అప్పుడు ఇక్కడ ఏ రావాలనుకుంటా. క్లాస్ లేదు సార్, కరెక్టే సార్, డిఏఆర్ చేసింది కరెక్టే. సమ్ అదర్ కంట్రీస్ లో CALENDER, అదర్ కంట్రీస్ లో, అంటే కొన్ని కంట్రీస్ లో. మనకైతే ఏఆర్ అంతే. ఓకే, సో క్యాలెండర్ అనే క్లాస్ నుంచి, క్యాలెండర్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాస్ ఏదైతే ఉందో, ఈ క్యాలెండర్ క్లాస్ నుంచి ఎవరు చైల్డ్ క్లాస్ ని డిరైవ్ చేశారు అంటే గ్రిగోరియన్ క్యాలెండర్. సో ఇది పేరెంట్, ఒట్టి క్యాలెండర్ అనేది పేరెంట్ క్లాస్, గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది చైల్డ్ క్లాస్. నా ఈ టూ క్లాసెస్ అన్ని కూడా ఎక్కడి నుంచి డిఫైన్ చేశారు అంటే java.util అనే ఒక ప్యాకేజ్ లో నుంచి డిఫైన్ చేశారంట. వాట్ ఇస్ ద ప్యాకేజ్ నేమ్? java.util. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ java.util అనేది ఒక ప్రిడిఫైన్ ప్యాకేజ్. ఆ ప్రిడిఫైన్ ప్యాకేజ్ లో నుంచి గ్రిగోరియన్ క్యాలెండర్ అనే ఈ టూ క్లాసెస్ ని డిరైవ్ చేయమని, ఈ టూ క్లాసెస్ ని ఇంప్లిమెంటేషన్ చేశారు. బట్ క్యాలెండర్ అనే క్లాస్ పేరెంట్, చైల్డ్ ఎవరు? గ్రిగోరియన్ క్యాలెండర్. నా వీటిని బేస్ చేసుకొని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో మనం చూద్దాం ఇక్కడ. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ నేనేంటంటే ఒక ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు వాట్ ఇస్ ద టైం మనకి ప్రింట్ అవ్వాలి. బట్ ఎలా ప్రింట్ అవ్వాలి అనే దానికి ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఓన్లీ టైం మాత్రమే ప్రింట్ అవ్వాలంట. బట్ దానికి ఎలా ప్రోగ్రామ్ అనేది ఎలా తీసుకోవాలి అనే దానికి ఇక్కడ చూద్దాం. సో పబ్లిక్ క్లాస్ పేరు వచ్చేసి ఓన్లీ టైం. ఓకే, అండ్ పబ్లిక్ స్టాటిక్ void మెయిన్ స్ట్రింగ్ SRF అని అంటాం. నా ఇక్కడ గ్రిగోరియన్ calendar, some gc equal to new
దీని మీనింగ్ ఏంటి చెప్పగలరమ్మా? ఈ లైన్ మీనింగ్ ఏంటి? Creating object for class. వెరీ గుడ్. క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్. ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఇక్కడ ప్రోగ్రామ్ లో? గ్రిగోరియన్ క్యాలెండర్. గుడ్. సో గ్రిగోరియన్ క్యాలెండర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ తీసుకున్నాను ఇక్కడ. సో గ్రిగోరియన్ క్యాలెండర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్లాస్ ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్యాకేజ్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేయాలి. జావా డాట్ సమ్ యూటిల్ డాట్ స్టార్ ఇస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ప్యాకేజ్ ని. ఓకే, సో జావా డాట్ యూటిల్ అనేది ఒక ప్యాకేజ్ అంట. ఆయన తరపు నుంచి వచ్చినటువంటి క్లాస్ గ్రిగోరియన్ క్యాలెండర్. ఓకే, సో ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ పేరు సమ్ జీసీ. ఓకే, ఆబ్జెక్ట్ పేరు ఏం పేరు? సమ్ జీసీ. అండ్ నెక్స్ట్ లైన్ లో ఇంటిజర్ లో ఇక్కడ వేరియబుల్ తీసుకుంటున్నాడు. ఇంటిజర్ లో సమ్ హవర్ ఈక్వల్ టు, ఓకే, సమ్ హవర్ ఈక్వల్ టు జీసీ డాట్ గెట్ బ్రాకెట్ లో క్యాలెండర్ డాట్ HOUR hour like that. సో ఇక్కడ చూడండి, జీసీ డాట్ గెట్ బ్రాకెట్ లో క్యాలెండర్ డాట్ హవర్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఇంట్ డేటా టైప్ నేమ్, హవర్ లోకల్ వేరియబుల్ నేమ్ అంటే నా ఓన్ గా తీసుకున్న వేరియబుల్. ఓకే, అండ్ ఇక్కడ జీసీ ఏమని కాల్ చేస్తాం? వాట్ ఇస్ ద జీసీ? Object. వెరీ గుడ్, ఆబ్జెక్ట్. ఎవరికి సంబంధించిన ఆబ్జెక్ట్ అంటే గ్రిగోరియన్ క్యాలెండర్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్. సో నౌ జీసీ డాట్ ఎవరిని కాల్ చేస్తున్నాడు? గెట్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నాడు. ఏ మెథడ్ ని కాల్ చేస్తున్నాడు? గెట్ మెథడ్. సో జీసీ డాట్ గెట్ ఏం గెట్ చేయాలి అంటే ఆ గెట్ మెథడ్ లో బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ ఎవరిని ఇస్తున్నాం సార్ అంటే క్యాలెండర్ డాట్ హవర్. అంటే దాని మీనింగ్ ఇక్కడ చూడండి. సో క్యాపిటల్ HOUR అని ఎప్పుడైతే ఇక్కడ రాసామో, ఓకే, హవర్ అంటే ఏం చెప్తుంది సార్ అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రీడిఫైన్డ్ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్. వాట్ ఇస్ దట్? హవర్ ప్రీడిఫైన్డ్ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్. ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ హవర్ వచ్చేసి లోకల్ వేరియబుల్ అండ్ ఇక్కడ క్యాపిటల్ హవర్ అనేది ఏదైతే రాసానో ఇది ప్రీడిఫైన్డ్ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్. అంటే ప్రీడిఫైన్ నా ఓన్ గా రాసింది కాదు, ఆల్రెడీ ప్రీడిఫైన్. నా ఈ ప్రీడిఫైన్ హవర్ అనే ఒక ప్రీడిఫైన్ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ క్లాస్ లో నుంచి డిఫైన్ చేయబడింది అంటే క్యాలెండర్ అనే క్లాస్ లో నుంచి వచ్చిందంట. ఓకే, కాబట్టి హవర్ అనే దాన్ని కాల్ చేయాలి అంటే క్యాలెండర్ అనే క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. కాబట్టి క్యాలెండర్ డాట్ హవర్. సో ఇప్పుడు హవర్ అనే ప్రీడిఫైన్ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్ ఎక్కడి నుంచి డిఫైన్ చేయబడింది అంటే క్యాలెండర్ అనే క్లాస్ లో నుంచి తీసుకొచ్చారంట. కాబట్టి క్యాలెండర్ డాట్ హవర్ అని కాల్ చేయాలి. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే కరెంట్ మీ సిస్టమ్ లో ఏదైతే హవర్ టైం ఉందో, టైంలో హవర్ వస్తుంది కదా, ఆ హవర్ ఎంతైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుందంట. ఓకే, సో ఇప్పుడు మన టైం వచ్చేసి 6:56 ఇక్కడ నాకు. సో కాబట్టి హవర్ ఎంత ఇక్కడ? 6. సో కాబట్టి ఈ హవర్ అనే దాంట్లోకి ఎవరిని స్టోర్ చేస్తుంది అంటే 6 ని స్టోర్ చేస్తుంది. సో సేమ్ సిమిలర్ దట్ some minute min equal to some gc dot get calendar dot minute. So same similar that integer lo some seconds is equal to gc dot get bracket lo calendar dot second. ఓకే, సో ఇలా కాల్ చేసిన తర్వాత ప్రజెంట్ మీ సిస్టమ్ యొక్క హవర్, మినిట్, సెకండ్స్ అవన్నీ కూడా ఆ లోకల్ వేరియబుల్ లోకి అసైన్ చేయబడతాయి. ఓకే, అండ్ ఫైనలీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అనే దాంట్లో ద టైమ్ ఈక్వల్ టు టైం ప్రింట్ అవ్వాలిగా, హవర్ ప్లస్ కోలన్ ప్లస్ మినిట్ ప్లస్ ఓకే అలాగే సెకండ్ లైక్ దట్.
సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని దేంతో సేవ్ చేయాలి? ఓన్లీ టైమ్ అనే దాంతో ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ ఎక్కడ లొకేషన్ ఎఫ్ డ్రైవ్ లో జావా బ్యాచ్ 8 కదా. సో ఎఫ్ డ్రైవ్ లో జావా బ్యాచ్ 8 లొకేషన్ లో ఇక్కడ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి ఓన్లీ టైమ్ డాట్ జావా. ఓకే, సేవ్ చేశాను. అండ్ వన్స్ ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ అండ్ రన్ చేయాలి. సో గో టు సిఎండి జావా సి స్పేస్ ఓన్లీ టైమ్ డాట్ జావా. సో కంపైల్ చేస్తే కంపైల్ టైంలో ఎటువంటి ఎర్రర్ రాలేదంట. జావా స్పేస్ ఓన్లీ టైమ్ ఎంటర్. సో ద టైమ్ ఈస్ 6:59 1 సెకండ్. నా మళ్ళీ ఒకసారి మళ్ళీ రన్ చేస్తే 6:59 7 సెకండ్స్ పెరుగుతుంది. ఓకే, అలాగే 1 మినిట్ అయిన తర్వాత మీరు మళ్ళీ పెడితే 7:00:0 అలా మనకి ఇంప్లిమెంటేషన్ లైక్. ఓకే, సో ప్రజెంట్ టైం ఎంతైతే మీ కరెంట్ సిస్టమ్ అంటే మీరు ఏ సిస్టమ్ లో అయితే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశారో ఆ ప్రజెంట్ ఆ సిస్టమ్ నుంచి టైం ని మనము తీసుకురావడానికి ఎవరిని వాడతాం సార్ అంటే ఇలా గ్రిగోరియన్ క్యాలెండర్ అనే క్లాస్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ని ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తారంట. ఓకే, సో ప్రజెంట్ మీ సిస్టమ్ యొక్క టైం లైక్ హవర్ మినిట్ సెకండ్స్ వాల్యూస్ రావాలంటే ఇలా తీసుకుంటారు. ఇక్కడ క్యాలెండర్ అనే దాన్ని క్లాస్ అంటారు. హవర్ అనే దాన్ని మినిట్ అనే దాన్ని సెకండ్ అని రాశారు కదా క్యాపిటల్ లెటర్స్ లో. వీటన్నిటిని ప్రిడిఫైన్ కాన్స్టెంట్ వేరియబుల్ నేమ్స్ అని అంటాం. ఓకే, సో వీటి దగ్గర నుంచి ప్రజెంట్ హవరు ప్రజెంట్ మినిట్ ప్రజెంట్ సెకండ్స్ అండ్ మీ సిస్టమ్ యొక్కవి. ఓకే, వాటన్నిటిని గెట్ చేయడానికి గెట్ అనే మెథడ్ ద్వారా గెట్ చేసి హవర్ అనే మినిట్ అనే సెకండ్ అనే దాన్ని లోకల్ వేరియబుల్ లోకి అసైన్ చేసి ఆ లోకల్ వేరియబుల్ లో ఉన్న వాల్యూస్ ని ప్రింట్ చేయమని చెప్పాడు. ఓకే, so please note on it.
Okay ma, can I go for next example? నా ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ లో డే ఎగ్జాంపుల్ అనేది నా ప్రోగ్రామ్ నేమ్. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అమ్మా, సో ఇక్కడ డే ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ లో డేట్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాస్. ఓకే, వాట్ ఇస్ ద డేట్? డేట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిడిఫైన్ క్లాస్. ఓకే, ఆ డేట్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాడు. ద ఆబ్జెక్ట్ నేమ్ నౌ. ఆబ్జెక్ట్ పేరు ఏం పేరు? నౌ. డేట్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ పేరు నౌ. అలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ లో ఎవరిని ప్రింట్ చేయమన్నాం సార్ అంటే నౌ ని ప్రింట్ చేయమన్నాడు. ఓకే, సో ఎప్పుడైతే డేట్ అనే క్లాస్ కి సంబంధించిన నౌ అనే ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తామో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ప్రజెంట్ మీ సిస్టమ్ లో ఉన్నటువంటి టైము, డేటు, మంత్, ఇయర్. ఓకే, సో మొత్తం ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారం మనకి అక్కడ ప్రింట్ అవుతుందంట. లైక్ ఎలా అంటే లైక్ ఈ విధంగా చూడండి, CLS జావా సి స్పేస్ వాట్ ఇస్ ద ప్రోగ్రామ్ నేమ్? డే ఎగ్జాంపుల్ డాట్ జావా. నా కంపైల్ చేస్తే కంపైల్ టైంలో ఎటువంటి ఎర్రర్ రాలేదంట. అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ అని రాస్తాం. నా ఇక్కడ చూడండి, ప్రజెంట్ డే ఏంటది? వెన్స్డే. WED అంటే వెన్స్డే. జూలై, JUL జూలై 14th డే. ఓకే, డేట్ ఇది 14th. ఇదంతా 24 hours టైము. IST ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారం 2021. ఓకే, సో ఇక్కడ ఇయర్, డే, మంత్, డేట్ అండ్ టైం మొత్తం అన్ని కూడా ప్రింట్ అయినాయి. అవునమ్మా? సో డే, మంత్, ఇయర్, టైము అన్ని కూడా మనకి ఇలా మనకి ప్రింట్ అవుతాయంట. ఎలాగా? డేట్ అనే ఒక ప్రిడిఫైన్ క్లాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని మనం తీసుకుంటే ఆ ఆబ్జెక్ట్ ని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో మనం ప్రింట్ చేస్తే ఇదంతా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఏంటంటే నాకు ఇదంతా అవసరం లేదు. అంటే డేటు, మంత్, ఇయర్ అయ్యేం అవసరం లేదు. ప్రజెంట్ ఈరోజు డే ఏంటి? Monday or Tuesday or Wednesday, Thursday, Friday. సో ప్రజెంట్ ఈరోజు డే వెన్స్డే. సో కాబట్టి అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవ్వాలి అంటే వెన్స్డే అని మొత్తం రావాలంట. బట్ ఇందాక అవుట్పుట్ లో ఏ డే ప్రింట్ అయింది? WED అక్కడ వరకే వచ్చింది. వెన్స్డే అని ఫుల్ నేమ్ రావాలంట. బట్ ఎలా వస్తుంది సార్ ఫుల్ నేమ్ అంటే? లైక్ ఇక్కడ మనం ఒక ఇంకొక క్లాస్ ని యూజ్ చేయాలంట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ డేట్ ఫార్మాట్. SDF equal to new simple date format బ్రాకెట్ లో డబుల్ కొటేషన్స్ లో 4 ఈస్ మెన్షన్ చేస్తాం అండ్ బ్రాకెట్ ని కన్స్ట్రక్టర్ క్లోజ్. ఓకే, అండ్ నెక్స్ట్ లైన్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println
println today is అని చెప్పి ఓకే sdf dot format of bracket లో now. ఓకే, సో ఇక్కడ చూడండి మా ఒకసారి. సో ఈ ప్రోగ్రామ్ లో సారీ అండ్ ఇంకొకటి ప్రోగ్రామ్ ని ఫైల్ లోకి వెళ్ళి సేవ్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని cls క్లీనర్స్ క్రియేట్ చేసి ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తే కంపైల్ టైమర్ వచ్చింది. సింపుల్ డేట్ ఫార్మాట్ అనే క్లాస్ తెలియదంట. సో ఇక్కడ సింపుల్ డేట్ ఫార్మాట్ అనే క్లాస్ యూజ్ చేస్తారు కదా, ఆయన ప్యాకేజ్ ని కూడా ఇంపోర్ట్ చేయాలి. ఎలా సార్ అంటే ఇంపోర్ట్ జావా డాట్ టెక్స్ట్. ప్యాకేజ్ పేరు ఏం పేరు అంటే మా టెక్స్ట్. ఎక్కడి నుంచి వచ్చిందంట సింపుల్ డేట్ ఫార్మాట్ అనే క్లాస్ అంటే సమ్ ప్యాకేజ్ నేమ్ టెక్స్ట్. జావా డాట్ యూటిల్ ఎందుకు రాసాం సార్ అంటే డేట్ అనే క్లాస్ కోసం. సింపుల్ డేట్ ఫార్మాట్ అనే క్లాస్ ని ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తారు కాబట్టి దాని యొక్క ప్యాకేజ్ నేమ్ జావా డాట్ టెక్స్ట్ డాట్ స్టార్. ఓకే, సో అలా డిఫైన్ చేస్తాం. సో నా ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసి అండ్ వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని cls అండ్ కంపైల్ చేద్దాం. సో కంపైల్ చేస్తే నో కంపైల్ ఎర్రర్ అండ్ ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయగానే ఏమొచ్చింది టుడే ఈస్ వెన్స్డే. ఫుల్ నేమ్ వచ్చిందా వెన్స్డే అనేది. సో అలా ప్రింట్ అవుతుంది అంట. అంటే మీ ప్రజెంట్ మీ సిస్టమ్ లో ఉన్నటువంటి డే ఏదైతే ఉందో ఆ ఫుల్ డే ని రిప్రజెంటేషన్ చేయడానికి ప్రోగ్రామ్ ఇది. ఓకే, అని ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే డేట్ అనే క్లాస్ కి ఫస్ట్ థింగ్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాడు అండ్ నెక్స్ట్ లైన్ లో సింపుల్ డేట్ ఫార్మాట్ అనే క్లాస్ కి కూడా ఆబ్జెక్ట్ ని తీసుకున్నాడు. బట్ ఎప్పుడైతే సింపుల్ డేట్ అనే ఫార్మాట్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసే టైంలో సో దిస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్. యు నో దట్. ఆ కన్స్ట్రక్టర్ లో డబుల్ కొటేషన్స్ లో ఏం రాశాను సార్ అంటే 4 క్యాపిటల్ ఈస్ రాశాను. క్యాపిటల్ ఈస్ 4 రాశాను పక్క పక్కన. ఎప్పుడైతే ఇక్కడ మీరు డబుల్ కొటేషన్స్ లో 4 ఈస్ ని రిప్రజెంటేషన్ చేస్తారో ఇట్ ఈస్ అ ఫార్మాట్ అని అంటాం. ఓకే, ఎవరికి ఫార్మాట్ ప్రజెంట్ డే కి అంటే ఫుల్ డే ని రిప్రజెంటేషన్ చేస్తాయి. అంటే 4 ఈస్ అనేటివి ఒక ఫార్మాట్ అంట జావాలో. ఈ 4 ఈస్ ఎవరిని రిప్రజెంటేషన్ చేస్తాయి సార్ అంటే ఫుల్ డే ని రిప్రజెంటేషన్ చేస్తాయి. అర్థమైందమ్మా? ఫుల్ డే ని రిప్రజెంటేషన్ చేయడానికి ఎవరిని వాడతారంట 4 ఈస్ అనేది యూజ్ చేస్తారంట. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ 4 ఈస్ ని రిప్రజెంటేషన్ చేసేటువంటి ఆబ్జెక్ట్ పేరేం పేరు sdf. సో నెక్స్ట్ లైన్ లో టుడే ఈస్ sdf డాట్ ఓకే sdf డాట్ ఫార్మాట్ అనే ఒక మెథడ్ ని నేను కాల్ చేస్తున్నాను. sdf డాట్ ఫార్మాట్ అనేది ప్రిడిఫైన్ మెథడ్ అమ్మా. అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫార్మాట్ మెథడ్ ఈ సింపుల్ డేట్ ఫార్మాట్ అనే క్లాస్ నుంచి వస్తుంది. సో కాబట్టి sdf డాట్ ఫార్మాట్ బ్రాకెట్ లో ఎవరిని ఇచ్చాను నౌ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఏం ప్రింట్ అవుతుంది. నౌ అంటే అన్ని కూడా ప్రింట్ అయిపోతాయి. డే మంత్ ఇయర్ ఓకే, సో టైము అన్ని కూడా ప్రింట్ అవుతాయి. బట్ నాకేం కావాలంటే నేను అడిగినటువంటి ఫార్మాట్ నుంచి కావాలి. అంటే నేను అడిగినటువంటి ఫార్మాట్ ఎవరు 4 ఈస్ అంటే ఏం రిప్రజెంటేషన్ చేస్తాయి ఫుల్ డే ని రిప్రజెంటేషన్ చేస్తాయి. కాబట్టి sdf డాట్ ఫార్మాట్ ఆఫ్ నౌ అంటే నౌ అనే దగ్గర నుంచి నాకేం కావాలంటే 4 ఈస్ ఉన్నటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో అది కావాలంట. సో అలా కావడానికి ఇక్కడ నేను ఇలా రాస్తే వెన్స్డే అని ఫుల్ నేమ్ ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఇంకా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. యు నో దట్ dd mm yyyy అంటే ఏమొస్తుంది చూడగానే చూస్తారు. వెరీ గుడ్. సిస్టమ్ యొక్క డేటు మంత్ ఇయర్ ప్రింట్ అవుతాయి. అంటే 14/7/2021 అలాగా. ఓకే, సో ఇలా కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయమ్మా. ఒకసారి మీరు సింపుల్ డేట్ ఫార్మాట్ అనే కన్స్ట్రక్టర్ ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అవన్నీ ఒక్కసారి గూగుల్ ఇట్లో సెర్చ్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ మనకి ఉన్నాయి. బట్ ఆ ఫార్మాట్స్ ని ఇక్కడ యాక్సెస్ చేసుకొని ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే, సో మీకు ఇంకా కావాలంటే ఫార్మాట్స్ నేను నా దగ్గర పిక్ ఉంది ఎక్కడో దగ్గర. సో సెర్చ్ చేసి నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను ఏ ఫార్మాట్స్ వస్తాయి అవన్నీ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, సో అలా ఫార్మాట్స్ ని అక్కడ ఇంప్లిమెంటేషన్ అలా చేస్తారంట. ఓకే, సో ప్లీజ్ రైట్ ఉంది ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి.
ఓకే అమ్మా. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ర్యాపర్ క్లాసెస్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ర్యాపర్ క్లాసెస్. నౌ వాట్ ఈస్ మీన్ బై ర్యాపర్ క్లాస్? సో అసలు ఎందుకు ర్యాపర్ క్లాసులు అంటే ఏంటి, అసలు ఏంటి సార్ దీని మీనింగ్ ఏంటి అంటే, సో ర్యాపర్ క్లాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఎందుకు వాడతాం సార్ అంటే, ఏదైనా మీరు ఇచ్చిన ఇన్పుట్ స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటే, ఓకే, అంటే మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంటుందో ఆ స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి వాటి యొక్క రెస్పెక్టివ్ ప్రిమిటివ్ టైప్ లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ర్యాపర్ క్లాసులు వాడతారంట. గుర్తుపెట్టుకోండి, ఎందుకు అంటే స్ట్రింగ్ టైప్ నుంచి, ఓకే, స్ట్రింగ్ టైప్ నుంచి అండ్ వాటి యొక్క రెస్పెక్టివ్ టైప్ లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ర్యాపర్ క్లాసెస్ ని వాడతారంట. ఓకే, అండ్ ర్యాపర్ క్లాసెస్ కి సమ్ హైరార్కీ ఆఫ్ డయాగ్రమాటిక్ ఇంప్లిమెంటేషన్ ఇలా ఉంటదమ్మా. ఇదిగోండి ఇలా తీసుకుంటాం, హైరార్కీ ఆఫ్ డయాగ్రమాటిక్ ఇంప్లిమెంటేషన్. అండ్ ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ అనే ఒక క్లాస్ ఉంటుంది ఇక్కడ. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? ఆబ్జెక్ట్ క్లాస్. ఈ ఆబ్జెక్ట్ క్లాస్ నుంచి 3 క్లాసెస్ వస్తాయి. నెంబర్ అనే క్లాస్, క్యారెక్టర్ అనే క్లాస్, బులియన్ అనే క్లాస్. ఓకే, సో నెంబర్ క్లాస్, క్యారెక్టర్, బులియన్. ఆబ్జెక్ట్ అనేది ఒక బేస్ క్లాస్ అమ్మ, అంటే పేరెంట్ క్లాస్. ఆయనకి చైల్డ్ క్లాసు నెంబరు, క్యారెక్టర్, బులియన్, ఇవి చైల్డ్ క్లాసెస్. నా ఎన్ని మనకి డేటా టైప్స్ ఉన్నాయో అన్ని వ్రాపర్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్రాపర్ క్లాస్ ప్రొవైడ్ చేశారు. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఎన్ని బేసికల్ డేటా టైప్స్ ఉన్నాయి అంటే 8 బేసికల్ డేటా టైప్స్ ఉంటాయి కదా, యు నో దట్ ఆల్రెడీ. లైక్ ఏ ఉంటాయి 8 బేసికల్ డేటా టైప్స్? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, క్యార్, బూలియన్. ఇవన్నీ డేటా టైప్స్ అమ్మా. ఓకే, ఇవన్నీ డేటా టైప్స్. అండ్ ఒక్కొక్క డేటా టైప్ కి ఒక్కొక్క వ్రాపర్ క్లాస్ ని ప్రొవైడ్ చేస్తారంట. సో బైట్ అనే డేటా టైప్ నేమ్ కి వ్రాపర్ క్లాస్ పేరు ఏం పేరు ఇస్తారంటే బైట్ అని అంటాం, అంటే బి లెటర్ క్యాపిటల్ ఉంటుంది. అలాగే షార్ట్ అనే క్లాస్ కి వ్రాపర్ క్లాస్ పేరు ఏం పేరు అంటే షార్ట్ అని అంటాం. అలాగే ఇంట్ కి వ్రాపర్ క్లాస్ పేరు ఏం పేరు అంటే ఇంటిజర్ అని అంటాం, అంటే ఫుల్ నేమ్ రాస్తాం ఇక్కడ ఐ క్యాపిటల్ లెటర్. అలాగే లాంగ్ కి క్లాస్ పేరు ఏం పేరు అంటే లాంగ్. ఓకే, అలాగే ఫ్లోట్ కి వ్రాపర్ క్లాస్ పేరు ఫ్లోట్. అలాగే డబల్ కి వ్రాపర్ క్లాస్ పేరు డబుల్. ఓకే, అలాగే క్యార్ కి వ్రాపర్ క్లాస్ పేరు క్యారెక్టర్. డబుల్ కి లైక్ బులియన్ కి వ్రాపర్ క్లాస్ పేరు బులియన్ లైక్. ఓకే, అంటే మీరు తీసుకున్నటువంటి ఏదైతే బేసికల్ డేటా టైప్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ కి ఒక్కొక్క వ్రాపర్ క్లాస్ ని ప్రొవైడ్ చేస్తారంట, ప్రతి ఒక్కటి కూడా. ఓకే, అసలు ఎందుకు సార్ ఈ వ్రాపర్ క్లాసెస్ అంటే ఈ బైట్, షార్ట్, ఇంటిజర్, లాంగ్, ఫ్లోట్, డబల్ ఇవన్నీ ఎందుకు సార్ అంటే, ఓకే, స్ట్రింగ్ టైప్ నుంచి converting string type to, okay, its respective primitive types. Okay, so converting string type నుంచి its respective primitive type. So to convert the string format to its primitive type అంటే స్ట్రింగ్ నుంచి బైట్ కి, స్ట్రింగ్ నుంచి షార్ట్ కి, స్ట్రింగ్ నుంచి ఇంట్ కి, స్ట్రింగ్ నుంచి లాంగ్, స్ట్రింగ్ టు ఫ్లోట్, స్ట్రింగ్ టు డబుల్, స్ట్రింగ్ టు క్యార్, స్ట్రింగ్ టు బూలియన్. ఓకే, సో అలా ఏదైతే గివెన్ స్ట్రింగ్ టైప్ నుంచి వాటి యొక్క రెస్పెక్టివ్ ప్రిమిటివ్ టైప్ లోకి కన్వర్ట్ చేయడానికి ఎవరిని వాడతాం సార్ అంటే ఈ వ్రాపర్ క్లాసెస్ వాడతారంట. అర్థమైందమ్మా? సో అది జస్ట్ ఫర్. సో వ్రాపర్ క్లాస్ అంటే ఎందుకు అంటే వ్రాపర్ క్లాస్ ఎందుకు సార్ అంటే స్ట్రింగ్ టైప్ నుంచి వాటి యొక్క రెస్పెక్టివ్ ప్రిమిటివ్ టైప్ లోకి కన్వర్ట్ చేయడానికి ఈ వ్రాపర్ క్లాసెస్ వాడతాం. ఓకే, ఆ వ్రాపర్ క్లాస్ కి సంబంధించిన హైరార్కీ డయాగ్రామ్ ఇలా ఉంటదంట. వాట్ ఇస్ ద బేస్ క్లాస్ నేమ్? ఆబ్జెక్ట్ అనేది పేరెంట్, ఆయన దగ్గర నుంచి 3 చైల్డ్ క్లాసెస్ వస్తున్నాయి. ఒకటి నెంబరు, క్యారెక్టర్, బులియన్ అంటాము. ఈ నెంబర్ నుంచి మళ్ళా డిఫరెంట్ చైల్డ్ క్లాసెస్ వస్తున్నాయి.
ఏమొస్తాయి బైట్, షార్ట్, ఇంటిజర్, లాంగ్, ఫ్లోట్, డబుల్, ఇవన్నీ నెంబరింగ్ ఫార్మాట్ అన్నమాట. సో క్యార్ అనే దానికి డేటా టైప్ నేమ్ కి క్యారెక్టర్ అనేది ఇక్కడ క్లాస్, బులియన్ కి సంబంధించినటువంటి క్లాస్ పేరు బులియన్ లైక్. ఓకే, సో ఇది వ్రాపర్ క్లాసెస్ కి సంబంధించినటువంటి హైరార్కీ. బట్ ఈ వ్రాపర్ క్లాసెస్ అన్ని కూడా ఒకే ఒక ప్యాకేజ్ లో నుంచి వస్తాయంట. బట్ ఆ ప్యాకేజ్ పేరు ఏం పేరు సార్ అంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ బై డిఫాల్ట్ ప్యాకేజ్. అర్థమైందమ్మా? సో జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ లో నుంచి ఎవరు వస్తారు సార్ అంటే ఇలా వ్రాపర్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయంట. అన్ని ఇక్కడ ఉన్నటువంటి కూడా క్లాసెస్ అమ్మా, ఆబ్జెక్ట్, నెంబరు, క్యారెక్టరు, బులియను, బైట్, షార్ట్, ఇంటిజరు, ఇవన్నీ వ్రాపర్ క్లాసెస్. సో కాబట్టి ఈ వ్రాపర్ క్లాసెస్ అన్ని ఏం చేస్తాయి అంటే వాటి లైక్ స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి వాటి యొక్క రెస్పెక్టివ్ టైప్ లోకి కన్వర్ట్ చేయడానికి వ్రాపర్ క్లాసులు వాడతారంట. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వ్రాపర్ క్లాస్ లో ఒక్కొక్క మెథడ్ ని ప్రొవైడ్ చేస్తారంట. ఓకే, ఒక్కొక్క వ్రాపర్ క్లాస్ లో క్లాసెస్ కదా ఇవి, క్లాస్ లోపల మెథడ్స్ ఉంటాయిగా, ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క మెథడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ మెథడ్స్ ఏంటి సార్ అంటే బైట్ అనే దాంట్లో నెక్స్ట్ బైట్ మెథడ్ పేరు, కాకపోతే సారీ నెక్స్ట్ బైట్ కాదు. సో ఇందులో పార్ట్స్ బైట్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఫార్మాట్ ని బ్రాకెట్ లో ఇస్తారు. అంటే ఇచ్చిన స్ట్రింగ్ ని బైట్ లో కన్వర్ట్ చేయాలి అంటే వ్రాపర్ క్లాస్ నేమ్ బైట్ అండ్ దాని యొక్క రెస్పెక్టివ్ మెథడ్ వచ్చేసి పార్ట్స్ బైట్ లో బి క్యాపిటల్ లెటర్, పార్ట్స్ లో అన్ని స్మాల్ ఉంటాయి, పార్ట్స్ బైట్ లో బి క్యాపిటల్ లెటర్ ఉంటుంది అంట. ఓకే, ఓకే. సో ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ అనదర్ వన్ ఈస్ పార్ట్స్ షార్ట్ లో ఎస్ క్యాపిటల్ ఉంటుంది అండ్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఫార్మాట్ ని ఇవ్వాలన్నమాట. ఓకే, అలాగే ఇంటిజర్ కి పార్ట్స్ ఇంట్ మెథడ్ పేరు పార్ట్స్ ఇంట్, బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్. అంటే బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ కంపల్సరీగా స్ట్రింగ్ ఉంటే ఆ స్ట్రింగ్ ని వాటి రెస్పెక్టివ్ మెథడ్ లోకి లైక్ వాటి యొక్క రెస్పెక్టివ్ టైప్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఆ క్లాసు ఆ మెథడ్ యూజ్ చేయాలంట. అర్థమైందమ్మా? సో అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఒక్కొక్క దాంట్లో వ్రాపర్ క్లాసెస్ లో ఒక్కొక్క మెథడ్ ఇలా ఉంటాయి. సో ఏముంటాయి పార్ట్స్ లాంగ్ ఎల్ క్యాపిటల్ లెటర్ బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ స్ట్రింగ్ ఇంకా కంటిన్యూషన్ సైన్. ఓకే, సో పార్ట్స్ ఫ్లోట్ డబల్ లో పార్ట్స్ డబల్. ఓకే, సో ఈ విధంగా ప్రతి దానికి మెథడ్స్ అనేటివి ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటి వ్రాపర్ క్లాసెస్ లో ఉన్నటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో బైట్ లో పార్ట్స్ బైట్, షార్ట్ లో పార్ట్స్ షార్ట్, ఇంటిజర్ లో పార్ట్స్ ఇంటూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ అన్ని స్టాటిక్ మెథడ్లు. ఏ మెథడ్లు? స్టాటిక్ మెథడ్స్. నో నార్మల్ మెథడ్లు కాదమ్మా, అవి స్టాటిక్ మెథడ్స్ అంట. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ అవసరం లే, క్లాస్ నేమ్ తో కాల్ చేయొచ్చు. యు నో దట్ ఆల్రెడీ మ్యాథ్ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్స్ అన్ని కూడా ఎస్టర్డే క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్స్ అన్ని స్టాటిక్ మెథడ్లు అని చెప్పాను కదా. ఆ మెథడ్స్ ని దేంతో కాల్ చేశారు? మ్యాథ్ డాట్ పవర్, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, మ్యాథ్ డాట్ మిన్, మ్యాథ్ డాట్ మ్యాక్స్, మ్యాథ్ డాట్ ఫ్లోర్, మ్యాథ్ డాట్ సీల్ అలా కాల్ చేస్తారుగా. సేమ్ అదే విధంగా పార్ట్ బైట్ మెథడ్ ని ఎలా కాల్ చేస్తారు అంటే బైట్ డాట్ అంటే ఈ వ్రాపర్ క్లాస్ నేమ్ వాడుకోవాలి, బైట్ డాట్ పార్ట్స్ బైట్. ఓకే, షార్ట్ డాట్ పార్ట్స్ షార్ట్, అలాగే ఇంటిజర్ డాట్ పార్ట్స్ ఇంట్ అలా ఇంప్లిమెంటేషన్ చేయాలంట. అర్థమైందమ్మా? సో ఎప్పుడు కూడా వ్రాపర్ క్లాసెస్ ని యూజ్ చేసి ఆ మెథడ్స్ యూజ్ చేసి ఇచ్చిన స్ట్రింగ్ ఫార్మాట్ నుంచి వాటి యొక్క రెస్పెక్టివ్ కరెంట్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడానికి ఎవరిని వాడతాం సార్ అంటే ఈ వ్రాపర్ క్లాసెస్ ని వాడతారంట. ఓకే,
అండ్ దీనికి ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది చూద్దాం. ఓకే, please wait for 1 minute, ma. Please wait.